ఇటీవల కర్ణాటకలోని అడవుల్లో ఓ గుహలో రష్యన్ మహిళ నీనా కుటినా తన ఇద్దరు కుమార్తెలతో నివసించడం పెద్ద చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తర్వాత వారిని భారత అధికారులు రష్యాకు పంపించారు. తాజాగా నీనా తన గుహ జీవితం వివరాలను ఓ మీడియా సంస్థతో పంచుకున్నారు. ఆమె 9 నెలల పాటు గుహలో ఉన్నారు. అప్పుడు ఆమె కుమారుడు లుచేజార్ గోవాలో స్కూలుకు వెళ్తూ ఉండేవాడు. ఇక వారు నివసించిన గుహ గోకర్ణ పట్టణానికి దగ్గరగా ఉండేది. తమకు కావాల్సిన వస్తువులు అక్కడే కొనేవారు. శాకాహార జీవితం గడిపారు. ప్రకృతిలో బతకటం వల్ల ఎప్పుడూ అనారోగ్యం బారిన పడలేదు. ఆమె పెద్ద కుమారుడు దిమిత్రి 2024లో ఓ ప్రమాదంలో చనిపోయాడు. అది ఆమెలో తీరని వేదనను మిగిల్చింది. ఆ బాధను మర్చిపోయేందుకు ఆమె గుహ జీవితాన్ని ఎంచుకుంది. గుహలో ఆమె చెక్క బెడ్ మీద పడుకునేది. నేల మీద చాపలు పరిచారు. గుహను కొన్ని కళాకృతులతో అలంకరించారు. ఆ కుటుంబం గుహలో చాలా సౌకర్యవంతంగా ఉన్నారని పోలీసులు కూడా చెప్పారు. వర్షాకాలంలో పాములు, అడవి జంతువుల వల్ల ప్రమాదం ఉందని, అందుకే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఒప్పించి వాళ్ళను అక్కడి నుంచి తరలించారు. ఏ పాము కూడా మాకు ఎప్పుడూ హాని చేయలేదు, మా మీద ఏ జంతువు దాడి చేయలేదు. అనేక ఏళ్లుగా మనుషులను చూసే మేము భయపడుతున్నామని నీనా కుటినా తన టెలిగ్రామ్ ఛానల్లో రాశారు. నీనా రష్యాలోని లెనిన్ గ్రాడ్లో పుట్టి పెరిగింది. యుక్త వయసులో రష్యా అంతా పర్యటించింది. ఉక్రెయిన్, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, శ్రీలంక, కోస్టారికా, నేపాల్, భారత్లో కొంతకాలం నివసించింది. మాస్కోలో ఇంటీరియర్ డిజైనర్గా పనిచేసింది. అయితే మాస్కోలో 4 గోడల మధ్య బతకడం నీనాకు ఇష్టం లేదు. ఇల్లు వదిలి ప్రకృతిని ఎంచుకుంది. విదేశాల్లోనే ఆమె 3 పిల్లలకు జన్మనిచ్చింది. నీనాకు సంగీతంలో మంచి పట్టు ఉంది. అనేక ఏళ్ల పాటు ఆకాశం కింద ప్రకృతితో కలిసి జీవించింది. అయితే తన జీవిత భాగస్వామి గురించిన వివరాలు మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం నీనా కుటినా బంధువులతో కలిసి మాస్కోలో ఉంటున్నారు. తాను అడవుల్లో పిల్లలతో కలిసి జీవించడాన్ని ఆనందించానని, అదే సమయంలో పిల్లల భవిష్యత్ గురించి కూడా ఆలోచించానని చెప్పారు. ప్రస్తుతం ఆమె తన పిల్లలతో కలిసి మరో ప్రాంతానికి వెళ్లేందుకు డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంటుంది. అవి రాగానే నీనా మరో సాహసయాత్ర మొదలవుతుంది.